ఆయన ఇష్టం. అన్నయ్యతో నేను మాట్లాడతాను. నీకైతే అభ్యంతరం లేదు కదా? సీతమ్మ, ఏమైంది సీత? దేని గురించి మాట్లాడుతున్నారు? అన్నయ్య, రేపటి నుంచి ఆదిని కూడా ఆఫీస్కి పంపిద్దాం. వాడికి అసలు ఇంట్లో ఉండే అర్హతే లేదు. పవిత్ర చెప్పిందని ఉండనిస్తున్నాను. అలాంటి వాడు ఎలా వెళ్తాడు? దానికి నేను ఎలా ఒప్పుకుంటాను? ఇది ఆది రిక్వెస్ట్ కాదు, నా కోరిక కూడా కాదు. తనకి బిజినెస్ కొత్త కదా, కంపెనీ వ్యవహారాలు చూసుకోవడంలో అనుభవం లేదు కాబట్టి పవిత్రే ఆది తనకి తోడుగా వస్తే బాగుంటుందని ఆశపడుతుంది. అందుకే అడిగానన్నయ్య. నిజమేనా పవిత్ర? వాడు ఆఫీస్కి రావాలని నువ్వు అనుకుంటున్నావా? ఇందులో తన్నడికి తెలుసుకోవాల్సింది ఏముందన్నయ్య? ఎంతైనా పాపం తనకి బిజినెస్ చూసుకోవడం కొత్త కదా, అందులోనూ తను ప్రెగ్నెంట్ కూడా.